అందరికీ నమస్కారం. ఓం గం గణపతి నమ. ఓం నమ శివాయ. ఓం శ్రీమాత్రే నమ. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతం ఆధారం సర్వవిద్యానం హయగ్రీవ ఉపాస్మయ. సో ఈసారి వెరైటీగా మనము ప్రతిసారి చంద్రుడు, కుజుడు, శుక్రుడు, గురు సంచారం, శని సంచారం ఇవే చేస్తూ ఉన్నాం కదా. కుజ శని సంచారం ఇవన్నీ బాగా ఎక్కువ చేసాం కదా. సో ఇప్పుడు ఏంటంటే మనము రవి రారాజు, మనకి నవగ్రహాల్లో రారాజు ఎవరు అని అంటే రవి. రవి అంటే సూర్యుడు. సో ఈ సూర్య సంచారం గురించి మనం తెలుసుకుందాం. సో ఇప్పుడు ఏంటంటే రవి సంచారం మనకి కర్కాటక రాశిలో జూలై 16వ తారీఖున జరుగుతుంది అనమాట. సో ఎప్పుడైతే రవి సంచారం మెయిన్ గా 2 రాశుల్లో జరిగినప్పుడు కాలం మొత్తం కాలగణన మనం చూసినట్టయితే కాలం మొత్తం పెద్ద మార్పులోకి గురవుతుంది. ఒకటి మకర రాశి సంచారం, అంటే మకర సంక్రమణం ఎప్పుడైతే రవి జరుగుతాడో అప్పుడు మనకి వేసవి అంటారు చలి తాపం తగ్గి వేసవికి వెళ్తూ ఉంటాం అనమాట. అప్పుడు స్టార్ట్ అవుతుంది. అది స్టార్టింగ్ పాయింట్ మనకి మకర రాశిలో రవి సంచారం జరిగినప్పుడు మనం మకర సంక్రాంతి అని కూడా అంటాం మనము. సో అక్కడ పంటలు కోయటం, కొత్తగా మనం సంక్రాంతి చేసుకోవటము, కొత్త పంట వచ్చిన సందర్భంగా అందరికి పంచడము ఆ పంటని, అలాగే దైవ సమర్పణ చేయటం, తర్వాత మనం కూడా అందరం సెలబ్రేట్ చేసుకోవడము సంక్రాంతికి మూల కారణం అవుతుంది. సో అది తర్వాత మనకి అప్పటి నుంచి ఏమవుతుందంటే రవి ఎప్పుడైతే మకర రాశిలో సంక్రమణం జరిగినప్పుడు మనకి కాలాన్ని చూసినట్టయితే కూడా చెప్పాం కదా, చలికాలం నుంచి మెల్లిగా వేసవి తాపానికి గురయ్యే టైం, అంటే భూమి గురయ్యే టైం స్టార్ట్ అవుతుంది. ఎలా అంటే అప్పుడు ఏంటంటే రవికి భూమికి రవికి డిస్టెన్స్ మనం చూసినట్టయితే దగ్గరగా వచ్చేస్తాడు అనమాట. అంటే రవి ఏదో దగ్గరికి రావడం కాదు, ఇక్కడ మనము భూమి సంచరిస్తూ ఉంటది కదా, భూమి తిరుగుతూ ఉంటది భూగా ఆకర్షణ శక్తి వల్ల ఏమవుతుంది అనమాట, భూమి దగ్గరగా రవికి దగ్గరగా అంటే సూర్యుడికి దగ్గరగా రావడం మూలంగా మనకి ఈ తాపం పెరిగిపోవడం, వేసవి రావటం, ఇవన్నీ మనము మకర సంక్రమణం రవి చెందినప్పుడు మనకి ఇవన్నీ మనము ఎక్స్పీరియన్స్ అవుతాం. అది ఒక పెద్ద మార్పు, కాలంలో ఒక పెద్ద మార్పు అయితే మకర రాశి సంక్రమణం. నెక్స్ట్ మార్పు వచ్చేది ఎప్పుడు అని అంటే మనకి కర్కాటక రాశిలోకి రవి సంచారం చేసినప్పుడు, రవి సంక్రమణం కర్కాటక రాశిలో జరిగినప్పుడు అప్పుడు ఏంటంటే ఈ వేసవి తాపం తగ్గి వర్షాలు స్టార్ట్ అవ్వటము ఇలాంటివన్నీ జరుగుతుంటాయి మనకి. ఎప్పుడైతే రవి కర్కాటక రాశిలో ప్రయాణం చేసినప్పుడు అప్పుడు మనం దాన్ని దక్షిణాయనం అని అంటాం. మనము అందరము ఏంటంటే దక్షిణాయనము ఇదేంటి ఉత్తరాయణం అని ఊరికే అంటూ ఉంటారు. ఏంటి ఇదంతా డిఫరెన్స్ అని అంటే, మనం ఎప్పుడైతే ప్రకృతిలో మనము స్పెండ్ చేస్తామో, ఎప్పుడైతే మనకి దృశ్య రూపంగా మనము దృశ్యాన్ని వీక్షించే ప్రయత్నం చేసినప్పుడు మనకి ఈజీగా తెలిసిపోతుంది. మీరు సూర్యుని గమనించండి, ఎప్పుడైతే సూర్యుడు నార్త్ సైడ్ అంటే ఉత్తరాయణం కొద్దిగా సూర్యుడు సెంటర్ మార్నింగ్ చూసినప్పుడు సూర్యోదయం నుంచి కాలక్రమేణా రోజు గడిచిన కొద్దీ ఉత్తరం వైపు ప్రయాణం జరిగింది అని అంటే అది మొత్తం ఉత్తరాయణం అవుతుంది. ఎప్పుడైతే సూర్యుడు దక్షిణాయనం అని అంటే సౌత్ సైడ్ ఎప్పుడైతే ప్రయాణం స్టార్ట్ చేయడం మొదలు పెడతాడు అది దక్షిణాయనం అవుతుంది. సో దీనివల్ల మనకేంటి ఉపయోగము, మనకేంటి డిఫరెన్సెస్ వస్తాయి అని అంటే, మనము ఒక్కొక్క రాశి, అన్ని రాశులు మనము చూసుకుందాం. మేషరాశి నుంచి మనకి మీన రాశి వారికి ఎవరెవరికి ఏ ఫలితాలు వస్తాయి అది మొత్తం మనం ఇప్పుడు తెలుసుకుందాం ఒక్కొక్కటి. నెక్స్ట్ వృషభ రాశి వారికి చూసినట్టయితే, వృషభ లగ్నం తెలియని వారికి రాశి అని చూసినట్టయితే, వృషభ లగ్నం వారికి చతుర్థాధిపతి అవుతాడు. చతుర్థాధిపతి అయిన రవి తృతీయంలో ఉన్న సంచారం జరుగుతుంది కాబట్టి ఇక్కడ ఏమైపోతుందంటే, చతుర్థం అంటే గృహం, తను పుట్టిన స్థానం నుంచి 3వ వైపు వెళ్తున్నారు కాబట్టి చాలా మందికి ఉద్యోగస్తులు,
అటు గవర్నమెంట్ ఉద్యోగస్తులైనా కానీ, ప్రైవేట్ ఉద్యోగస్తులైనా కానీ, లేదా ఫారిన్ లో ఉండే ఉద్యోగస్తులకైనా కానీ ఇది మార్పు చెందడానికి అంటే చిన్న చిన్న మార్పు, ఏదో పెద్ద మార్పు ఒక దేశం నుంచి ఇంకో దేశం, ఇంకో దేశం నుంచి ఇంకో వేరే దేశానికి ప్రయాణించే అంత పెద్ద మార్పు అయితే కాదు. కానీ చిన్న చిన్న మార్పులు ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్, లేదా ఒక డిస్ట్రిక్ట్ నుంచి ఇంకో డిస్ట్రిక్ట్, లేదా ఒక స్థానం నుంచి ఇంకొక స్థానం, అంటే స్థాన మార్పిడి జరగటానికి అది మంచి మార్పిడి, మంచి స్థాన మార్పిడి. ఎందుకంటే మనకి ఇక్కడ ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, గురువు కూడా ఇక్కడ కర్కాటక రాశిలోనే ఉన్నాడు కాబట్టి చక్కటి మార్పు అని అనుకోవచ్చు. కాకపోతే ఇక్కడ వృషభ లగ్నం వారికి గురువు షష్టాధిపతి అవుతాడు, అలాగే లాభాధిపతి అవుతాడు. కాబట్టి అంత పెద్ద రిజల్ట్స్ ఏమి ఇవ్వకపోవచ్చు, కానీ ఒక మంచి మార్పు అని చెప్పుకోవచ్చు. పెద్ద మార్పు అంటే ఏదో పెద్ద ఇంక్రిమెంట్ తోనో, లేకపోతే పెద్ద ప్రమోషన్ వచ్చి మీకు మంచి ఇంక్రిమెంట్ వచ్చేస్తుందో అన్నట్టు కాకపోయినా కానీ బెటర్ రిజల్ట్స్ అని చెప్పుకోవచ్చు. ఇప్పుడున్న దానికి వచ్చేదానికి కొంచెం బెటర్ రిజల్ట్స్ వచ్చే అవకాశాలు చక్కగా ఉంటాయి. విద్యార్థులకు కూడా స్థాన మార్పిడి చాలా బాగుంటుంది. చతుర్థాధిపతికి తృతీయానికి కరెక్షన్ వచ్చింది కాబట్టి కూడా సోదర భావంతో ఉన్న వాళ్ళందరికీ కూడా కొద్దిగా చిరాకులు, చివాకులు వచ్చే ఛాన్సెస్ చాలా ఉంటాయి. ముఖ్యంగా వృషభ లగ్నం, వృషభ రాశి వారికి. సో మీ సోదర సమానమైన వ్యక్తులు ఎవరైనా కానీ, అది ఓన్లీ మన రక్త సంబంధితులు కాకుండా ఎవరు కజిన్స్ ఇలాంటివి అన్ని ఉంటారు కదా, సో అలాంటి వాళ్ళందరితో కూడా కొద్దిగా జాగ్రత్తగా ఈ నెల మొత్తం జాగ్రత్తగా ఉంటే చాలా మంచిది. రవి ఇలాంటి చిన్న చిన్న దుష్ఫలితాలు ఉండకుండా ఉండడానికి ఏం చేస్తారంటే చక్కగా ఉదయాన్నే లేచి సూర్యుడికి నీళ్ళు తీసుకుంటా, కాపర్ వెజుల్లో నీళ్ళు తీసుకుని దాంట్లో కొద్దిగా చందనం వేసి సూర్యుడికి జలం అర్పించి సూర్య నమస్కారం చేసుకుంటే కూడా మంచి రిజల్ట్స్ అయితే వస్తాయి. మకర లగ్నం చూసినట్టయితే ఇక్కడ లగ్నం తెలియని వారికి రాశి అనుకున్నట్టయితే మకర లగ్నానికి అధిపతి ఎవరు అని అనుకుంటే ఇక్కడ శనీశ్వరుడు కి మకర లగ్నానికి శనీశ్వరుడు అధిపతి. శనీశ్వరుడు తృతీయంలో ఉన్నాడు, అని మీన రాశిలో ఉన్నాడు. మనము ఇక్కడ రవి సంచారం చూసినట్టయితే వీరికి సప్తమంలో రవి సంచారం జరుగుతుంది అనమాట. అది కూడా ఎవరితో పాటు కలిసి ఉన్నాడు ఇక్కడ రవి, మనకి గురువు. అంటే గురువు ఈ మకర లగ్నం వారికి వ్యయాధిపతి, అలా తృతీయాధిపతి అవుతాడు. అతను వచ్చి ఇక్కడ మనకి కర్కాటకంలో కూర్చోవడం, అలాగే అష్టమాధిపతి అవుతాడు. అష్టమాధిపతి అయిన రవి ఇక్కడ కర్కాటకంలో కూర్చున్నాడు కాబట్టి కొద్దిగా ఇబ్బంది, కొద్దిగా అండి చాలానే ఇబ్బంది. ఎందుకంటే అష్టమం ఇంతకుముందే చెప్పుకున్నాం కదా, ఇంతకుముందు వేరే రాశి వాళ్ళకి ఎప్పుడైతే అష్టమానికి షష్టానికి కనెక్షన్ లేదా వ్యయానికి కనెక్షన్ వచ్చినట్టయితే విపరీతమైన ఖర్చులు, లేదా అనారోగ్య సమస్యలు, లేదా సడన్ గా. సో ఈ విధంగా చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ అష్టమాధిపత్యము వచ్చేస్తుంది మనకి ఇక్కడ సప్తమానికి, అలాగే తృతీయ వ్యయాధిపతి అయిన గురువుతో పాటు కలిసినట్టుగా ఉంటుంది కాబట్టి ఇదంతా మంచి ఫలితాలు అవుతాయి. ఖచ్చితంగా ఇవ్వడు. ఫస్ట్లే అష్టమాధిపతి సప్తమంలోకి వచ్చినప్పుడు ఖచ్చితంగా పార్ట్నర్షిప్ లో అయినా కొద్దిగా విభేదాలు రావటము, సంసార జీవితంలో కూడా విభేదాలు రావటము, చిన్న చిన్న కలహాలు రావటము, ఆ కలహాలు కొద్దిగా వాళ్ళ జాతక రీత్యా చూసినట్టయితే అక్కడ కూడా సరిగ్గా లేదు, అంతర్దశలు సరిగ్గా లేదు అన్నప్పుడు ఇది బాగా ఎలివేట్ అయిపోతుంది కదా. సో అక్కడ చాలా పెద్ద విభేదాలు వచ్చే అవకాశాలు చాలా ఉంటాయి. దాంతో పాటు అనారోగ్య సమస్యలకు గురయ్యే అవకాశాలు కూడా చాలానే ఉంటాయి. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకున్నట్టు మనం చూసినట్టయితే మకర లగ్నం లేదా లగ్నం తెలియని వారికి రాశి అన్నట్టయితే ఖచ్చితంగా అంత పెద్ద రిజల్ట్స్, అంత పెద్ద హ్యాపీ ఎండింగ్ లైఫ్ అయితే, ఎండింగ్ మ్యారిటల్ లైఫ్ అయినా కానీ, పార్ట్నర్షిప్ అయినా, ఇవన్నీ విభేదాలు వచ్చే అవకాశాలు చాలా ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా గురు ఉపాసన, అంటే గురువుకి మనకి దత్తాత్రేయ ఉపాసన అన్నా చేసుకోవచ్చు, లేదా దక్షిణామూర్తి ఉపాసన అన్నా చేసుకోవచ్చు. దాంతో పాటు
రవి అని అంటే సూర్యోపాసన లేదా ఆదిత్య హృదయ స్తోత్రం అని అంటే ఇది ఆదిత్య హృదయ స్తోత్రం మనం ఎప్పుడు సజెస్ట్ చేస్తామంటే ఒకటి ఉద్యోగాల్లో ఆ, ఆ, ఏమంటారు ఇబ్బందులు వచ్చినప్పుడు లేదా ఉద్యోగ సమస్యలు లేదా పదవి ఉన్నత పదవిలోకి ఆటంకాలు వస్తున్నప్పుడు మనకి ఆదిత్య హృదయ స్తోత్రం చేసుకున్నట్టయితే చక్కటి చక్కటి ఫలితాలు అయితే వస్తాయి. ఇది మనకు మకర రాశి ఫలితాలు రవి సంచారం వల్ల.